చిన్నప్పటి నుంచి అన్య సంప్రదాయాలు పెరిగి పెద్దవాళ్ళయి మరి చిన్న వయసులోనే ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించి ఆ ఉద్యోగంలో ఎదుగుతూ ఉండగా ప్రభు ఎంత ఆశ్చర్యం. సో నేను చిన్నప్పటి నుంచే నా 17వ ఏటలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా రూమ్మేట్స్ నా రూమ్మేట్స్ నలుగురుంటే దాదాపు ముగ్గురు క్రైస్తవులు. ఆ విషయం నేను క్రైస్తవుడైన 9 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఆ జ్ఞాపకం చేశాడు. అంటే నా రూమ్మేట్స్ కూడా క్రైస్తవులే, కానీ వారితో కన్వర్జేషన్ ఎప్పుడు జరగలేదు. వీరు వేరొక సంబంధించిన వాళ్ళు అని అనుకునే వాళ్ళమే, కానీ వాళ్ళు ఏం నమ్ముతారు, వాళ్ళు ఏం చేస్తారు అని మనకెందుకు అనే తత్వం అన్నమాట. నాకు ప్రభు ఈ మధ్యనే జ్ఞాపకం చేశాడు. నా రూమ్మేట్ పేరు రవీందర్. అతను గుంటూరుకు సంబంధించిన వాడు. అతను బాప్టిజం తీసుకున్నాడు 15-16 సంవత్సరాల వయసులోనే. నా రూమ్ లో మేట్స్ అందరూ బైబిల్ చదువుతా ఉండేవాళ్ళు. నాకు కూడా ప్రభు ఈ మధ్యనే జ్ఞాపకం చేశాడు. నాకేవి గుర్తులేవు ఇవన్నీ. సో ఎప్పుడు కూడా ఒక విరోధ భావం ఉండేది. క్రైస్తవులు అంటే ఒక విరోధ భావం ఉండేది. కారణం తెలీదు. వీరు వేరొక మతానికి సంబంధించిన వాళ్ళని, వీరు భారతదేశానికి దండెత్తడానికి వచ్చిన బ్రిటిషర్స్ ని వీరు కొమ్ముగాస్తున్నారని, వారు పడేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి వాళ్ళు క్రైస్తవులు అయిపోయారని, వీళ్ళతో సహవాసం చేయకూడదనే ఫీలింగ్స్ ఉండేవి. పెరిగి పెద్దవాడు అవుతూ ఉండగా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించేటప్పుడు కూడా క్రైస్తవ విశ్వాసం అన్నా, క్రైస్తవ విశ్వాసులైనా ఏమాత్రం మంచి అభిప్రాయాలు ఉండేది కాదు. అలాగే పెరిగి పెద్దవాడయ్యాను. ఏపీ ట్రాన్స్కోలో అసిస్టెంట్ ఇంజనీర్గా అయ్యాను. ఒక 7-8 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అని ఒక పదోన్నతిని సంపాదించాను. సో ఇన్ని జరుగుతున్నప్పుడు నా హృదయంలో ఒక ఆలోచన ఉండేది. నేను ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 11, 2001లో మరి అమెరికాలో ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు అప్పుడు సాఫ్ట్వేర్ రంగం అంతా కుదేలైపోయింది. నేనేమో గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నా క్లాస్మేట్స్కి ఎవరికి ఉద్యోగాలు రాలేదు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో బాగా డౌన్ అయిపోయిందని. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నాకంటే ఉన్నతమైన స్థానానికి ఎగబాకారు నా స్నేహితులు. అమెరికాలో, యూరోప్లో ఎక్కడ చూసినా కూడా నా క్లాస్మేట్స్ చాలా మంది వారు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. నేనేమో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో నేను ఇక్కడ ఎక్కిపోయాను. నేను ఎప్పుడు ఫీల్ అవుతా ఉండేవాడిని, అరే వేరే దేశంలో పనిచేస్తే బాగుండేదేమో అనే ఒక అభిప్రాయం ఉండింది. కొన్ని ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి, మరి ఆలోచన ఉండింది. ఈ లోకంలో ఏదో సంపాదించాలని, ఎక్కడికో వెళ్ళిపోవాలనే ఆ తలంపును బట్టి వేరే దేశానికి వెళ్ళాలనే ఆలోచనతో నేను ప్రయత్నిస్తున్నప్పుడు మరి ఎందుకో మరి నాకు అన్ని జాబులు కూడా సౌదీ అరేబియాకి రావడం జరిగింది. ప్రపంచం ఎంత విశాలమైనది! ఇంత సువిశాలమైన ప్రపంచంలో ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఏ దేశంలో అయినా ఉద్యోగం రావచ్చు. నాకు ఏ దేశంలో ఉద్యోగం రాలేదు, కేవలం సౌదీ అరేబియాలోనే ఉద్యోగం వచ్చింది. ఒక ఉద్యోగం కాదు, చాలా ఉద్యోగాలు, దాదాపు 10-12 ఉద్యోగాలు నా చేతిలో ఉన్నాయి. నేను ఏ ఉద్యోగానికి వెళ్ళాలా అని బొమ్మ బొరుసు వేసుకొని మరి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. వెళుతూ నేను నా కుటుంబంతో కూడా వెళ్లే అవకాశం దొరికింది. నేను నా కుటుంబంతో 2010వ సంవత్సరంలో నేను ఆగస్టు 19వ తారీఖున నేను అడుగు పెట్టాను. ఈరోజు నేను సౌదీ అరేబియాలో అడుగుపెట్టి 11 సంవత్సరాల 2 రోజులైంది. 11 సంవత్సరాల క్రితం నేను సౌదీ అరేబియాలో ఒక హైందవ విశ్వాసంలోనే నేను అడుగు పెట్టాను. బహుశా సౌదీ అరేబియా వెళ్ళేటప్పుడు నేను నమ్ముతున్న రాముణ్ణో కృష్ణున్నో దండం పెట్టుకునే ఖచ్చితంగా వెళ్ళుంటాను కదా. నేను కూడా క్రైస్తవులంత భక్తి కాకపోయినా ఏదో ఒక భక్తి ఉంటుందిగా, డెఫినెట్గా ఆ భక్తితో వెళ్ళాను. సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత అక్కడంతా అనుకూలత ఉంది. అక్కడ నేను గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నాను కన్సల్టెంట్గా. సో నాకు కూడా పని భారం ఏం పెద్దగా లేకుండే చాలా సరదాగా గడుపుతున్న సమయం, కుటుంబంతో కలిసి సినిమాలు షికార్లు చేస్తున్న సమయం. అలా గడిచిపోతున్న సమయంలో నాకు ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది. మా కో బ్రదర్, సడుగుడు అంటారు కదా, మా భార్య వాళ్ళ సొంత బావగారు, ఆయన దుబాయ్ అబుదాబిలో ఉంటారు. వారు మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాకు మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పారు. అప్పటికి నేను సౌదీ అరేబియాలో ఉండబట్టి దాదాపు 8-9 నెలలు దాటింది అప్పటికే. మేము ఉన్నప్పుడు వారు అబుదాబి నుంచి వారు కాల్ చేసి మాకు ఒక ఉన్నతమైన ఉద్యోగం వచ్చిందండి అని వాళ్ళు ఏదో
వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ అక్క చెల్లెల మధ్య ఏదో ఒక హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది కదా, కాంపిటీషన్ ఉంటుంది, కానీ అది ఆరోగ్యకరమైన కాంపిటీషన్. ఎందుకంటే మా అక్క కంటే నేను పై స్థానంలో ఉండాలని, మా చెల్లెల కంటే మేం బాగుండాలని ఏదో ఉంటుంది కదా. ఈ లాజికల్ పొలిటిక్స్ ఉంటాయి కదా. ఆ పొలిటిక్స్ లో అంటుండగా వారికి ఏ విధంగా ఆ ఉన్నతమైన ఉద్యోగం వచ్చిందని, ఇప్పుడు వాళ్ళు క్రీస్తు గురించి మాకు ఎప్పుడు చెప్పలేదు, కానీ వాళ్ళు ఉద్యోగం వచ్చింది కాబట్టి క్రీస్తు గురించి చెప్పారు. వాళ్ళేమో క్రీస్తు శిలువ మీద రక్తాన్ని కార్చాడని క్రీస్తు గురించి మాకు చెప్పలేదు. వాళ్ళకేదో లోకంలో దొరికేసింది, ఆ దొరికేసిందని చెప్పినప్పుడు ఈ లోకంలోది మీకు ఎలా దొరికింది అన్నప్పుడు మాకు క్రీస్తు ప్రభు అందించాడని చెప్పారు. ఈ ఉద్యోగం క్రీస్తు ప్రభు ద్వారా దొరికిందని చెప్పారు. ఉపవాస ప్రార్థన ద్వారా ఒక గొప్ప ఉద్యోగం దొరికిందని చెప్పారు. నేను ఎటకారం ఆడాను, దేవుడు కళల్లో చెప్తాడా, కథలు చెప్తారు అనుకున్నాను క్రైస్తవులు వీళ్ళందరూ. సరే, సౌదీ అరేబియా దేశంలో సరే జనాలు ఏదో ఒకటి చెప్తుంటారు, మనకేం సంబంధం. అయితే నేను నా 2 పాపలకి భరతనాట్యం నేర్పించాలి అనే ఒక బలమైన కోరిక ఉండేదన్నమాట. ఆ భరతనాట్యం నేర్పించాలనే ఆలోచనతో ఒక టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు భరతనాట్యం క్లాస్ నేర్పిస్తా ఉన్నారు. సో నేర్పిస్తుండగా వారిని మా ఇంటికి ఆహ్వానించాను. వాళ్ళు మా ఇంటికి రావట్లేదు. అప్పుడు నేను అడిగాను, ఏంటండి 3 వారాలుగా నేను మా ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం కదా, ఎందుకు మీరు మా ఇంటికి రావట్లేదు అని అడిగినప్పుడు, మేము క్రైస్తవులమండి, మేము వారానికి 3 సార్లు చర్చికి పోతా ఉన్నారు. నేనేమన్నాను తెలుసా, దేవుడు నన్ను క్షమించును గాక, నా మనసులో ఏమనుకుని చేసా, వీళ్ళని బొందబెట్ట, వీళ్ళు సౌదీని కూడా వదలట్లేదా, వీళ్ళు భారతదేశంలో అయితే ప్లేట్లు గ్లాసులు దుప్పట్లు పంచి హైందవులందరినీ క్రైస్తవులుగా మార్చేశారు. సౌదీ అరేబియా ఇది ఆయిల్ రిచ్ కంట్రీ, ఇక్కడ ఎవరిని మార్చడానికి వీళ్ళు తయారయ్యారు, సౌదీని కూడా వదలన వీళ్ళు, చర్చిని పెడతారు ఇక్కడ కూడా అని తనతో వెటకారం ఆడుతున్నాను. ఏంటండి మీ దేవుడు కల్లో వస్తాడట, మీ దేవుడు అద్భుతాలు చేస్తాడని వెటకారం ఆడుతా ఉన్నాను. ఆ చిన్న ఉద్యోగి పాపం ఆయన అన్నాడు, అవునండి మా దేవుడు సర్వశక్తుడైన దేవుడు అండి అన్నాడు. బహుశా నాకు అంత స్పష్టంగా గుర్తులేదు, ఆయన భావన మాత్రం అదే, మా దేవుడు గొప్పోడు, మీ దేవుడు గొప్పోడా, మా దేవుడు గొప్పోడు కాదా అని నా మనసులో అనుకున్నాను. అలా అనుకుంటూ ఉండగానే ఆయన ఒక ఆలోచన ఇచ్చాడు. సార్, నేను మీకు క్రీస్తు ప్రభు గురించి చెప్పలేను, కానీ నేను సినిమా ఇస్తానండి, ఆ సినిమాని మీరు దయచేసి చూడగలరా అన్నాడు. మీరు నాకేం సినిమా ఇవ్వద్దు, ఆ సినిమా పేరు చెప్పండి అన్నాను. ఆయన చెప్పారు, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా అని ఆయన పేపర్ మీద రాసిచ్చాడు. ఆ పేపర్ మీద రాస్తే అప్పటికే మేము చాలా సినిమా చూస్తున్నాం కాబట్టి సౌదీ అరేబియాలో ఆ సినిమా చూస్తున్నాం. ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఆ సినిమాలో యేసుక్రీస్తు ప్రభు వారిని కేవలం శిలువ కార్యమే ఆ సినిమా మొత్తం. అంటే గెత్సెమేను తోట దగ్గర సినిమా ఆరంభం అవుతుంది, మరణించి తిరిగి లేచి పునరుద్ధానం అయ్యే ముందు అక్కడ ఆ సినిమా ఎండ్ అవుతుంది అనమాట. నేను అప్పటికే అనేకమైన సినిమాలు చూసిన అనుభవం ఉంది. సినిమా చూసి ఆ సినిమా ఎలా ఉందో అని చెప్పే నాకు అలవాటు అనమాట. యూట్యూబ్ లో సినిమాలు చూస్తూ నేను సినిమా రివ్యూ రాస్తుండేవాడిని. క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఆ మ్యాచ్ ఎలా ఉందో రివ్యూ నేను వ్రాస్తూ ఉండేవాడిని. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూస్తూ ఉండగా నాకు పెద్దగా ఏం అర్థం కావలేదు, కానీ అది ఇంగ్లీష్ మూవీ, కానీ కింద ఆ సినిమా డైలాగ్స్ పడతా ఉన్నాయి. నేను పెద్దగా పట్టించుకోలే, ఒక సినిమా ఎలా చూస్తామో అలాగే చూస్తా ఉన్నా. కానీ కలువరి శిలువ మీద, ఆ శిలువ మీద యేసుక్రీస్తునికి ప్రభువుకి ఆ శిలువ వేస్తున్నప్పుడు ఆయన పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించండి అని శిలువ మీద పలికిన మాటను ఆ సినిమాలో కింద డైలాగ్ పడింది. నాకు విచిత్రం అనిపించింది. అయ్యో, ఈయనేదో చాలా చేశాడు కదా వాళ్ళకి, నేను దేవుడు కుమారుడు అని చెప్పాడు, అద్భుతాలు చేశాడు, గుడ్డివారి కన్నులు తెరిచాడు, ఆకలి తీర్చాడు, బాధను తీర్చాడు, రోగాల్ని బాగు చేశాడు. కానీ ఈయన వద్దు, మాకు బరబ్బానే దొంగోడే మాకు ముద్దన్నారు. కావాలని చంపుతున్నారు కదా, కావాలని చంపుతున్నప్పుడు ఎందుకని కావాలని చంపుతున్నప్పుడు వీరేంటి, యేసుప్రభు ఏంటి, వీరెరుగరు గనుక క్షమించండి అంటాడు. వాస్తవానికి ఏమనాలి, ఓ దేవుడా నేను మంచివాణ్ణి, వీళ్ళకు మేలు చేశాను, అయినా వీరు నాకు కీడు చేస్తున్నారు కాబట్టి
నీవు ఇప్పుడే ఆకాశ సమూహాన్ని కిందకు దింపి వీరందరినీ నాశనం చేయి ప్రభువా తండ్రి అని ఆయన శపించాల్సింది పోయి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగను కనుక క్షమించండి అని వారికి వత్తాసు పలికితే నాకు కొంచెం వెటకారం అనిపించింది. అదేంటి, చంపుతున్న వారిని ప్రార్థించేయాలి కానీ క్షమించమని వత్తాసు పలుకుతున్నాడు అని అనుకున్నాను. కానీ సినిమాగాడ కాబట్టి నేను అంత ఈజీగా ఒప్పుకునే మనస్తత్వం కాదు. అసలేంటో ఈయన సంగతి తేల్చేద్దామని మళ్ళీ ఆ సినిమా చూడడం జరిగింది. అప్పుడు ఆ సినిమా చూసేటప్పుడు అప్పుడు ప్రభు బహుశా నా కన్నులు తెరిచాడేమో, బహుశా అంటున్నా, అప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు. అప్పుడు నేను ఆ వాక్యాలు చదవడం మొదలెట్టాను. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకేమి ఫలం కలుగుతుంది? సుంకరులు చేస్తున్నారు కదా, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కాంగ్రెస్ కార్యకర్తలకి మీరు భోజనం పెడితే మీరు చేసేదేముందో, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అందరూ అలాగే చేస్తారు. నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు మీరై ఉండి టీడీపీ వాళ్ళకి మీరు సన్మానించండి. వినడానికి చాలా విచిత్రంగా ఉంది, నాకైతే అట్లా అనిపించింది, సర్ప్రైజ్ అనిపించింది. అలా చదువుతూ ఆ వాక్యాలు చదువుతూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు వారి మరల ఆ శిలువ వేదన దగ్గరకు వచ్చి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అన్న మా విన్న వెంటనే మా హృదయం పగిలిపోయింది. నేను నా భార్య అదే రోజు ఆ సినిమా చూస్తా ఉన్నాం. బహుశా 11 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఒక్కసారిగే ఒక బలమైన కన్నీరు, ఒక హృదయ వేదన మా హృదయం నుంచి వచ్చింది. అమ్మ బాబాయ్, ఈయన ఎవరు తనని చంపుతున్న వారిని కూడా క్షమించమని పలకడం ఇది సామాన్యమైన విషయం కాదే, ఇతనెవరు అని తెలుసుకోవాలని ఆలోచన కలిగింది. అప్పుడే చాలా కన్నీరు పెట్టుకుని ఏడ్చాం. బహుశా మాకు తెలియని వారి గురించి ఏడవడమో లేదా సినిమాలో ఎమోషన్ సీన్ చూసి ఏడవడం మాకు తెలియదు, కానీ మా హృదయం నుంచి కన్నీరు అయితే వచ్చింది. అప్పుడు ఆయన ఎవరో తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఈ భరతనాట్యం నేర్పించే టీచర్ దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు గురించి మాకు చెప్పవా అనడానికి నాకు అహం అడ్డం వచ్చింది. అసలే హిందువుని కదా, క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు కదా, కానీ ఆయన ఎవరో నాకు తెలుసుకోవాలనే ఆలోచన పుట్టింది. అదే నాకు మేలైంది. ఒకవేళ ఆయన దగ్గరికి వెళితే ఆయన హెబ్రోన్ చర్చ్ అనుకోండి, హెబ్రోన్ చర్చ్కి వెళ్ళిపోయి ఉండేవాడిని. పెంతుకోస్ చర్చ్ అనుకోండి, పెంతుకోస్ చర్చ్కి వెళ్ళిపోయేవాడిని. ఒకవేళ ఆయన క్యాథలిక్ అయితే నేను క్యాథలిక్ చర్చ్కి వెళ్ళిపోయేవాడిని. ఒకవేళ నాకు సువార్త ఎవరు ప్రకటిస్తే ఆ చర్చ్ మెంబర్ అయిపోయేవాడిని. కానీ నేను దేవుని సంఘానికి సభ్యుడు. దేవుడు ఒక అద్భుతమైన మార్గం తెరిచాడు. ఎందుకంటే సౌదీ అరేబియాలో అక్కడ డినామినేషన్స్ ఉండవు, అక్కడ చర్చి బోర్డులు ఉండవు, చర్చిలన్నీ అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. బోర్డు పెడితే వీళ్ళ బోర్డు తిప్పేస్తారు. కాబట్టి అండర్ గ్రౌండ్ చర్చిల్లో అక్కడ నేనున్నాను. కాబట్టి యేసు ప్రభు ఎవరో తెలుసుకోవడానికి నేను వేరొక మార్గాన్ని వెతుకుతున్నప్పుడు ఇంటర్నెట్లో నేను బైబిల్ని డౌన్లోడ్ చేసే అవకాశం ఇచ్చాడు. దయచేసి చూడండి, ఈ ఒక్క చిన్న క్లిప్ నేను షేర్ చేస్తున్నాను, దయచేసి చూడండి. క్షమించాలి. సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి నేను ఒక భక్తి భావం కలిగిన వాడిని అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసుకోవాలి అనేది అది బహుశా క్యూరియాసిటీ అయి ఉండొచ్చు. అదేమి స్పిరిచువల్ కోసం అనేది అని నేనేమనుకోవట్లేదు, కానీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆయన ఎవరో తెలుసుకోవాలనే ఆ ఆలోచనలో ఆ రోజు నేను ఈ దేవుని వాక్యం చదవడం జరిగింది. చదవడానికి ఇంటర్నెట్లో నేను అప్పటికే యూట్యూబ్లో సినిమాలు చూడడం, ఇంటర్నెట్లో మనకు కావలసినవన్నీ వెతకడం అప్పటికి అలవాటు. కాబట్టి నేను ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఆ సినిమా చూశాను. కాబట్టి అదే ఇంటర్నెట్ని నేను ఆశ్రయించి నేను బైబిల్ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఆ బైబిల్ డౌన్లోడ్ చేయడము మత్తయి సువార్త నుంచి డౌన్లోడ్ చేయడం జరిగింది. నా సమయం బాగుందని అనుకుంటాను అప్పటికి. చూడండి, నేను వేరే చర్చికి కనెక్ట్ అవ్వలేదు, లేదా ఏదో ఆది కాండంలో ఎక్కడో ఏదో చదవలేదు, కానీ డైరెక్ట్గా నాకు కావాల్సింది యేసు ప్రభువారు ఎవరో నాకు కావాల్సింది అదే. కాబట్టి బహుశా అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన ఏదో ఉంటుంది కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయం, అక్కడే నా చదవడం ఆరంభించబడింది. దేవునికి స్తోత్రం. అది నాకు బహు మేలు. బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. చదివితే అర్థం కాలేదు. అర్థం కాకపోతే బైబిల్ని
నేను చదివాను, సరిగా అర్థం అవ్వలేదు, కానీ ఇంటర్నెట్లో మళ్ళా నేను ఆడియో బైబిల్ డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆడియో బైబిల్ డౌన్లోడ్ చేసి ఇక చదువుతూ ఉండగా చక్కగా అర్థం అవడం ఆరంభించింది. అలా చదువుతూ ఉండగా దయచేసి చూడండి, ఇంటర్నెట్లో A4 షీట్లో బైబిల్ అంతా డౌన్లోడ్ చేసి ప్రతి అధ్యాయాన్ని డౌన్లోడ్ చేసి సో ఇలా ఫైల్ చేసుకొని నా బైబిల్, నా ఫస్ట్ బైబిల్ అనమాట, ఇలా బైబిల్ తీసుకొని అవిశ్వాసిగా ఉన్న నేను దేవుని వాక్యం చదువుతూ, నా భార్య కూడా తను కూడా నాతో పాటు యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవడం కోసం ఇదే బైబిల్ని ధ్యానిస్తూ ఆడియో బైబిల్ వింటూ దీవారాత్రులు రోజుకి 18 గంటల పైగా నూతన నిబంధన, నేను నా భార్య 25 మార్లు నూతన నిబంధనలు ధ్యానించిన తర్వాత మేమిద్దరం ఒకే మారు నిర్ణయం తీసుకొని బాప్తిసం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. నవంబర్ 6, 2011 సంవత్సరంలో మోషే ఏ సముద్రానైతే 2 పాయలుగా విభజించాడో ఎర్ర సముద్రము, ఆ ఎర్ర సముద్రంలో నేను బాప్తిసం తీసుకున్నాను. ఈ బైబిల్ని చూసిన ప్రతిసారి నా గుండె పగిలిపోయేంత సంతోషం. దేవుడు ఇంత ఆశ్చర్యకరంగా నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏదో రోగం వస్తే రోగం పోతే అందరికీ రోగం పోతే ప్రచారం చేసేవాడినేమో. నేను దేవుని వాక్యాన్ని ప్రచారం చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నా జీవితంలో దేవుడు ఒక బలమైన ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎదగడానికి వేరొకరి సహాయం తీసుకోకుండానే ఎదగడానికి అవకాశం ఇచ్చాడు. బాప్తిజం పొందే ముందు 25 సార్లు నూతన నిబంధన చదివి డెఫినెట్ గా ఈయనే రక్షకుడు ఉండాలి, ఈయన ద్వారా తప్ప మోక్ష మార్గము ఖచ్చితంగా ఉండదు అని పరిపూర్ణమైన తీర్మానం తీసుకొని సౌదీ అరేబియాలో 2011 నవంబర్ 6వ తారీఖున బాప్తిజం పొందాము. అక్కడ 9 సంవత్సరాల తర్వాత నేను ఆ దేశంలో ఉన్నాను. ఆ దేశంలో ఆ తర్వాత అక్కడ ఉండే క్రైస్తవ సంఘాలలో ఎదుగుతూ ముందుకు సాగుతూ ఈ రక్షణను నా కొరకు మాత్రమే ఉంచుకోకుండా ఉండేదానికి నా మదిలో కొన్ని ఆలోచనలు కలిగాయి. ఆ ఆలోచనలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆలోచించండి, 31 సంవత్సరాల వయసులో నాకు యేసు ప్రభు వారి సువార్త వేరొకరు ప్రకటించకుండానే ఇంటర్నెట్ లో బైబిల్ నాకు సువార్తను ప్రకటించింది, ఆడియో బైబిల్ నాకు సువార్తను ప్రకటించింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నా మదిలో 31 సంవత్సరాలుగా ఈ సువార్త నాకు ఎందుకు రాలేదు? నాకు ఇంటర్మీడియట్ 16-17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నా రూమ్మేట్స్ క్రైస్తవులే, నేను ఇంజనీరింగ్ విద్యను అభ్యసించినప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్ క్రైస్తవులే, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా మంది క్రైస్తవులతో నాకు పరిచయాలు ఉన్నాయి, నేను 10th వరకు చదివినప్పుడు నా క్లాస్మేట్స్ చాలా మంది క్రైస్తవులే. కానీ ఎవ్వరు కూడా వారు నోరు తెరిచి యేసు ప్రభు నీ రక్షకుడు అని ఎందుకు చెప్పలేదు? ఆయన నిన్ను పరలోకానికి చేర్చడానికి వచ్చిన మార్గము అని ఒక్క ముక్క కూడా 31 సంవత్సరాలు నేను ఎవరి నోటి నుండి వినలేదు. ఎందుకు? ఇంత మహిమకరమైన సువార్త 31 సంవత్సరాల వయసు అంటే మామూలు ఇంచుమించు నాకు తెలివి వచ్చాక దాదాపు డెఫినెట్ గా 15 సంవత్సరాల పైగానే, 15 సంవత్సరాలు ఈ క్రీస్తు మహిమ సువార్త ప్రకాశము నాకు ప్రకాశింపకుండా నా మనోనేత్రాలకు ఈ యువ సంబంధమైన దేవత గుడితనం కలిగించింది సరే, కానీ అప్పటికే నేను భూమి మీద అనేకమైన సంగతులు విన్నాను. అంగీకరించడం వేరు, వినడం వేరు. నేను ఎందుకు అంగీకరించలేదు అనేది నా ప్రశ్న కాదు, కానీ ఈ సువార్త నా దగ్గరికి ఎందుకు రాలేదు? అప్పుడు నా క్లాస్మేట్స్ తో మాట్లాడడం స్టార్ట్ చేశాను. నా క్లాస్మేట్ హెబ్రోన్ చర్చ్ పాస్టర్ గారు విజయవాడలో, ఇప్పుడు హెబ్రోన్ విజయవాడలో నా క్లాస్మేట్ పాస్టర్ గారు ఉన్నారు. యోబు, నాకు ఎందుకు నువ్వు సువార్త చెప్పలేదు అని సూటిగా ఒక ప్రశ్న వేశాను. సరే, 10th క్లాస్ వరకు చెప్పలేదులే, మరి నేను నీకు తెలుసు కదా ఇన్ని సంవత్సరాలు, నాకు ఇప్పుడు 31 సంవత్సరాలు అయిపోయింది,
నువ్వు నాకు ఇప్పటివరకు ఎందుకు సువార్త చెప్పలేదు యోబు అని అడిగాను. సౌండ్ లేదు పాస్టర్ గారికి. పాస్టర్ గారికి చర్చిలో జనాలు ఎక్కువైపోయినారు. పాస్టర్ గారికి సౌండ్ లేదు. నేను నీ క్లాస్మేట్ని కదా, నువ్వు నాకెందుకు సువార్త చెప్పలేదు? సౌండ్ లేదు. నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్లతో కాంటాక్ట్ చేయడానికి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు నాకు. నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ని అడిగాను, ఎవరి దగ్గర సౌండ్ లేదు. నాతో పాటు సహోద్యోగులను అడిగాను, ఎవరి దగ్గర సౌండ్ లేదు. అసలు వీరు నాకు సువార్త ఎందుకు చెప్పలేదో వారికే తెలియదు. చాలా వేదన అనిపించింది. అప్పుడు నాకు అర్థమైందంటే వీళ్ళు పాస్టర్లైనా, సేవకులైనా, విశ్వాసులైనా వీళ్ళలో సువార్త ప్రకటించాలి అనే భావన లేదు వీళ్ళు. కానీ సువార్తలో సెంటర్ పాయింట్ అయిన క్రీస్తు ప్రభువుని 24 గంటలు ఆరాధిస్తారు. కానీ ఆ క్రీస్తు ప్రభువు దేని కొరకు భూమి మీదకి వచ్చాడో, ఎవరి కొరకు భూమి మీదకి వచ్చాడో వారి గురించి వీళ్ళకి ఆలోచన లేదు. వీళ్ళకి దేవుడితో సంబంధం కావాలి కానీ మనుషులతో సంబంధం అవసరం లేదు. వీరు దేవుడా నీవెవరు, నిన్ను బాగా తెలుసుకోవాలని ఆలోచిస్తారు కానీ ఓ మనిషి నీవెవరు, నిన్ను సరిగా నేను అర్థం చేసుకోవాలని ఆలోచన వీళ్ళకి లేదు. వీళ్ళకు ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞకు వచ్చినంత విలువ రెండవ ఆజ్ఞకి విలువ ఇవ్వరు. నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో నీ తండ్రి దేవుణ్ణి ఆరాధించాలని ఉంది. కానీ నీ పొరుగువాణ్ణి నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించాలనే దాంట్లో వీరికి ఆలోచన లేదు. అసలు క్రైస్తవులేనా అని ఆలోచన కలుగుతా ఉండేది. మిడిమిడి జ్ఞానం కదా. సో అప్పుడు ఎక్కువ బైబిల్ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ బైబిల్లో నూతన నిబంధన మొత్తము కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం చివరి వచనం వరకు అక్కడ ఎవరి కొరకైతే బైబిల్ రాయబడిందో ఆ బైబిలు వారందరూ 100% సువార్త పరిచర్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మినిస్ట్రీ కాదు, మిషనరీగా ఉన్నారు. మత్తయి ఒక మిషనరీ, మార్క్ ఒక మిషనరీ, లూకా ఒక మిషనరీ, యోహాను ఒక మిషనరీ, పేతురు ఒక మిషనరీ, యాకోబు ఒక మిషనరీ. కొరింథీ సంఘము మిషనరీల చేత కట్టబడిన సంఘము, మిషనరీ చర్చ్. అది ఎఫెసీయుల సంఘం మిషనరీ చర్చ్. తెస్సలోనికే సంఘం మిషనరీ చర్చ్. తెస్సలోనికుల గురించి ఏ రాశాడంటే, మీరు గొప్ప ఉపద్రవమునందున మీరు దేవుడిని అంగీకరించి మీరు మమ్మును క్రీస్తును పోరిన వారైతిరి. ఎలాగనక మీ దగ్గర నుంచి వెళ్ళిన వాక్యము అకైలోను అక్కడ మోగింది అని ఉంటుంది. ఓ మై గాడ్, హల్లెలూయా. మీరు పట్టుకొని తిరుగుతున్న ఆ నల్ల అట్ట పుస్తకం ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా ఆ నూతన నిబంధన పుస్తకము తెలంగాణలో శంషాబాదులో ఉండే హెబ్రోన్ చర్చ్ మాత్రం రాసింది కాదు. అది ప్రాక్టికల్ గా అది కొరింథీలకు రాసిన పత్రికని అది మనం చదువుతున్నాం. ఇప్పుడు కొరింథీ సంఘంలాగా మనం అయిపోవాలి, ఎఫెసీ సంఘంలాగా అయిపోవాలి, తెస్సలోనికే సంఘంలాగా అయిపోవాలి, స్ముర్ణ సంఘంలాగా అయిపోవాలి. బైబిల్లో ఎవరెవరికి ఆ పత్రికలు రాశారో వారందరూ దేవుని కొరకు హతసాక్షులయ్యారు. ఎంత శ్రమలో అయినా ప్రభువు కొరకు సువార్త ప్రకటించిన సంఘాలవి. తమ కొరకు తాము బ్రతికిన సంఘాలు కాదవి. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేయుచున్నది. ఎలాగనగా ఆయన అందరి కొరకు మృతి పొందిననియు ఆయన ఇక మీదట జీవించువారు తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుచున్నామని మేము నిశ్చయించుకొనుచున్నాము. ఇటువంటి బలమైన వాక్యాలు ఎవరితో రాయబడ్డాయి తెలుసా? మిషనరీలతో రాయబడ్డాయి. పౌలు గారు ఒక గొప్ప మిషనరీ, పేతురు గారు ఒక గొప్ప మిషనరీ.